డైరెక్షన్ బాగుంది, సూర్య గారిది, నానిది బాగుంది, మోరల్ వాల్యూ ఉంది, కోపం అనర్థదాయక కదా, ఉపయోగం కూడా ఉంది కోపం వల్ల అని చూపించారు. బోర్ కొట్టకుండా 2.5 hours కంప్లీట్గా ఎంజాయ్ చేయదగ్గ సినిమా. సరిపోదా శనివారం చాలా బాగుంది. యాక్చువల్లీ ఒక శనివారం సరిపోదు, 52 వారాలు అంటే సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. 52 వారాలు కూడా సరిపోవు యాక్చువల్లీ, అంత బాగుంది మూవీ. హీరో నానికి ఇట్స్ అ బిగ్గెస్ట్ మెగా బ్లాక్ బస్టర్, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ డైరెక్టర్స్ టీమ్ వాళ్ళంతా కూడా వివేకాత్రయ అండ్ టీమ్ ఎక్సలెంట్ వర్క్, చాలాది. ఎడిటింగ్ కానివ్వండి అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్గా ఉంది. అండ్ మురళి గారి ఫోటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళందరూ హార్డ్ వర్క్ కనపడుతుంది. యాక్చువల్లీ 1 year బ్యాకే వాళ్ళు 29th August అని చెప్పేసి డేట్ అప్పుడే రిలీజ్ చేశారు. మనం చూస్తున్నాం జనరల్లీ ఆ డేట్ ఎప్పుడు వ్యారీ అవుతూ ఉంటుంది, కానీ 29th August అని చెప్పేసి వాళ్ళు Day 1 అంటే చెప్పారు. దానికి అనుగుణంగా ఇంత మూవీ చేయడం, దాన్ని ఏమాత్రం పోస్ట్పోన్ చేయకుండా చేయడం అనేది ఎక్సలెంట్. రియల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అన్నీ కానీ ఎడిటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. మనం ఫ్యామిలీతో పాటు హాయిగా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతోటి మేమందరం వచ్చాము, దాదాపు ఒక 20 మంది వచ్చాము. అందరం కూడా ఎవరు కూడా అవుట్ ఆఫ్ 20/20 ఎవరికి కూడా ఒక బిట్ కూడా బాగాలేదు అనేది లేదు. అందరికీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇట్ షుడ్ బి ఎ మెగా బ్లాక్ బస్టర్ ఫర్ నాని. దాంట్లో ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ గుడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. అలా హీరో విలన్ ఇద్దరు టగ్ ఆఫ్ వార్ ఉంటేనే మూవీ బాగుంటుంది. యాక్చువల్లీ ఏమాత్రం ఒకళ్ళు డౌన్ అయినా కానీ, హీరో స్టాండర్డ్ ఎక్కువ ఉన్నా కానీ విలన్ డౌన్ అయిపోతాడు. కానీ ఇద్దరు టగ్ ఆఫ్ వార్గా ఉంది. నాని అండ్ మా సూర్య ఇద్దరు, అది వాళ్ళ కాంబినేషన్ అల్టిమేట్గా ఉంది. నెక్స్ట్ ఇంకా రాబోయే ఇంకా చాలా రావచ్చు నాకు తెలిసి. ఇలాంటి మూవీస్ చాలా చాలా బాగుంది. 5/5, 10/10, 100/100. అంటే యాక్చువల్లీ ఒక ఇలాంటి యాక్షన్ మూవీకి కామెడీ యాడ్ అవ్వడం అనేది ఈ మధ్యకాలంలో చాలా తక్కువ ఉంటుంది. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ యాక్షన్ ఇవన్నీ ఈ కాంబినేషన్లో ఒక చక్కటి హైదరాబాద్ బిర్యానీ తిన్నట్టుగా ఉంది. ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ 52 weeks ఇది ఆడాలి. యాక్చువల్లీ 52 శనివారాలు ఆడాలి. ఒక్క శనివారం సరిపోదు, 52 శనివారాలు, ఇయర్లో 52 శనివారాలు వస్తాయి. 52 శనివారాలు ఆడాలి. బ్రో ఇప్పుడే చూసినా భయ్యా, సరిపోదా శనివారం సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా, కూరలో వేస్తాం కారం. ఇప్పుడే చూశాను భయ్యా, సరిపోదా శనివారం. భయ్యా నా గుండెలో ఉంటాడు నా ఫ్రెండ్. రేపటి నుంచి సరిపోదా శనివారం సినిమా అవుతుంది ప్యాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ భయ్యా. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. అరటి పండు తిన్న తర్వాత చెత్తలో పడేస్తాం తొక్క. యూట్యూబ్లో బేకార్ రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క. ఈ సినిమా కూడా బాగలేదని రివ్యూ ఇస్తే పగులుతి పక్క. నిజంగా చెప్తున్నా భయ్యా, పూల చొక్క, రావణ్ ఫర్ యూ ఇలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అని చెప్పి 6 lakh సబ్స్క్రైబర్స్ 4 lakh సబ్స్క్రైబర్స్తో పెట్టుకొని ఆ సినిమా బాగలేదు, ఆ చచ్చిపోయింది సినిమాని చంపేసిండు డైరెక్టరు, దాంట్లో లైటింగ్ బాగలేదు, దాంట్లో డైరెక్షన్ బాగలేదు, నా లౌడ బాగలేదు, నా లస్సన్ బాగలేదు అని చెప్పి సినిమాలను చంపేస్తున్నారు. భయ్యా నువ్వు 10 నిమిషాలు తీసిన వీడియోనే నీకు బాగా రాలేదని ఇంకొక టేక్ తీసుకుంటావు. అలాంటిది ఒక సినిమాని లక్షల్లో కోట్లల్లో చూసే జనాలకు నచ్చాలని చెప్పి ఒక డైరెక్టర్ రాత్రనక పగలనక ఎండనక వాననక సినిమాని తీస్తాడు భయ్యా. అలాంటి కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన తర్వాత నువ్వు ఒక 300 రూపాయలు పెట్టి సినిమా చూసి ఏం చెప్తావు భయ్యా? సినిమా బాగలేదు, నచ్చలేదు, పెద్ద రాడ్ దింపిండు, అది దింపిండు. సినిమా బాగుందన్న, సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు. సినిమా పీక్స్లో ఉంది. ఒక న్యాచురల్ స్టార్ గారు నాని గారు తీస్తే సినిమా ఏ విధంగా ఉంటుందో దానికంటే బాగుంది. ఆయన చేసిన యాక్టింగ్ ఊర మాస్ లెవెల్లో చూపించిన డైరెక్టరు ఆత్రేయ గారు అయితే సినిమాలో ఒక్క దగ్గర ఉన్న ఎర్రర్ కనిపించకుండా సినిమా తీసిండు.